అధికారికంగా కాంగ్రెస్లో చేరేందుకు కూడా ఆమె సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు ఆమెకు రాజ్యసభ ఇచ్చేందుకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు స్టార్ క్యాంపెయినర్గా ఆమె బాధ్యతలు కూడా చేపట్టబోతున్నారు. ఇటు జాతీయ రాజకీయాల్లో కూడా బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా లోక్సభ ఎన్నికలకు ప్రచారం చేయబోతోంది షర్మిల. అయితే తెలంగాణ రాజకీయాల్లో షర్మిల జోక్యం లేకుండా కేవలం ప్రచారానికి మాత్రమే ఉపయోగిస్తే తమకు అభ్యంతరం లేదని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం షర్మిలకి లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రాజకీయాల్లో షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతోంది. మరి లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇక ఎన్నికల ప్రచారమే కానీ అభ్యర్థుల ఎంపిక కానీ దీనికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం సర్వం సిద్ధం చేసింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక, ఇక మల్లికార్జున ఖర్గే వీళ్ళంతా కూడా తెలంగాణపై చాలా పెద్ద ఫోకస్ పెట్టారు. తెలంగాణలో ఎక్కువ లోక్సభ సీట్లు సంపాదించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో షర్మిలతో మొత్తంగా కూడా స్టార్ క్యాంపెయినర్గా నియమించి ఆమెను దక్షిణాది రాష్ట్రాలు మొత్తం కూడా తిప్పాలనే ప్రయత్నం చేస్తున్నారు. మరి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల కాంగ్రెస్ ప్రవేశానికి కొన్ని అడ్డంకులు ఏర్పడిన నేపథ్యంలో ఆ తర్వాత ఆమెని సైలెంట్గా ఉండమని కాంగ్రెస్ అధిష్టానం చెప్పింది. ఎలాంటి పోటీ చేయకూడదు తెలంగాణ ఎన్నికల్లో కూడా అని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం చెప్పిన నేపథ్యంలో ఇక తెలంగాణలో పోటీ విరమించుకున్నటువంటి షర్మిల ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఆమె కీలక పాత్ర పోషించే విధంగా ఆమెను తీర్చిదిద్దబోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ పిలిపించి ఇక్కడి నుంచే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుని ఇక్కడి నుంచే ఆమె కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా తిప్పేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నుంచి కూడా షర్మిలకు పిలిపించినట్లు సమాచారం. ఆమె త్వరలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలుస్తారు. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ఆమె ప్రచారం చేయాల్సి ఉంటుంది లోక్సభకి. అలాగే కర్ణాటకతో పాటు తమిళనాడులో కూడా ఆమె ప్రచారం చేస్తారని చెప్పి తెలుస్తుంది. రాజశేఖర రెడ్డి కూతురుగా మంచి ఇమేజ్ ఉన్నటువంటి షర్మిల సేవలను కాంగ్రెస్ పార్టీకి ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ అయితే భావిస్తుంది. మరోవైపు బీజేపీ కూడా తమ వైపు రావాలి అని చెప్పి కోరుతున్న నేపథ్యంలో ఇక ఆలస్యం చేయకుండా షర్మిలను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఇక రానున్న లోక్సభ ఎన్నికలకు మంచి ప్రచారానికి ఉపయోగపడుతుంది షర్మిల అని చెప్పేసి కూడా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే చూసుకుంటే ఆమెకి ఒక రాజ్యసభ సీటును కూడా ఆఫర్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. గతంలో చూసుకున్నట్టుగైతే ఎన్నికల్లో పాలేరు సీట్ అడిగినప్పుడు రాజ్యసభ ఇస్తాం, ఆంధ్ర పీసీసీ చీఫ్గా నియమిస్తాం, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవాలని చెప్పి అధిష్టానం చెప్పినప్పటికీ కూడా షర్మిల అందుకు ససేమిరా అన్నారు. తెలంగాణలోని పాలేరు సీటే కావాలని పట్టుబట్టి కూర్చున్నారు. ఆ తర్వాత ఆ సీటు సాధ్యం కాని నేపథ్యంలో ఆమెని కొన్ని రోజులు సైలెంట్గా ఉండమని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఆమె సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆమెకి మంచి లిఫ్ట్ ఇచ్చేందుకు ఢిల్లీకి పిలుస్తున్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్లో షర్మిల చేరటాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి కొంతమంది ఇక జాతీయ రాజకీయాల్లో ఆమె వెళ్ళిపోతే తమకు ఎలాంటి అభ్యంతరం కూడా లేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్పిన నేపథ్యంలో ఇక కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆమెకు ఇక్కడి నుంచే ప్రస్థానం ప్రారంభించాలని కూడా భావిస్తుంది. ఒకవేళ తెలంగాణలో కానీ అవకాశంగా ఇచ్చినట్టుగైతే మాత్రం ఆమె మరో పవర్ సెంటర్ను తయారు చేస్తుందన్న భయం అనేది అక్కడ కాంగ్రెస్ నేతలకు ఉన్న నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల రావటం కానీ షర్మిల జోక్యం కానీ ఉంటే మాత్రం రానున్న కాలంలో ఇబ్బందులు ఏర్పడతాయి, రెండు పవర్ సెంటర్లు ఏర్పడతాయి అనే ఒక భయం అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొంతమందిలో ఉంది. ఆ నేపథ్యంలోనే ఆమె రాకను కూడా గట్టిగా అడ్డుకున్నారు. మరి ఇప్పుడు ఆమెను సోనియా గాంధీ ప్రత్యేకంగా ఢిల్లీ పిలిపించి ఇక్కడి నుంచి ఆమెకు ఒక రూట్ మ్యాప్ని ఇచ్చి ఆమెతో క్యాంపెయినింగ్ చేయించాలి అన్ని రాష్ట్రాల్లో కూడా అని చెప్పేసి భావిస్తున్నారు. తొలుతగా దక్షిణాది రాష్ట్రాలని టార్గెట్గా పెట్టుకునే దక్షిణాది రాష్ట్రాల్లో ఆమెకు ప్రచారానికి అప్పగిస్తున్నారు. భాష పరంగా వాక్చాతుర్యం పరంగా అన్ని లాంగ్వేజెస్ తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ చాలా అద్భుతంగా మాట్లాడగలుగుతుంది. కాబట్టి ఆమె సేవలు దేశవ్యాప్తంగా ఉపయోగించుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది. రాజశేఖర రెడ్డి కూతురుగా రాజశేఖర రెడ్డికి చాలా ఇమేజ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా కర్ణాటక రాష్ట్రంలో కానీ తమిళనాడులో కానీ కాంగ్రెస్ అభిమానులు ఉన్నారు. వాళ్ళంతా కూడా రాజశేఖర రెడ్డి అభిమానులు ఉన్నారు.
వాళ్ళందరూ కూడా ఈమె ప్రసంగాలకి చాలా ఇష్టపడతారు కాబట్టి ఈ దక్షిణాది రాష్ట్రాలని తొలి పైలట్ ప్రాజెక్టుగా పెట్టి షర్మిలతో దక్షిణాది రాష్ట్రాల్లో క్యాంపెయిన్ చేయించాలా లోక్సభ ఎన్నికలకు అని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. ఇప్పటికే లోక్సభ ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో ఎక్కడెక్కడ కంటెస్ట్ చేస్తాము, మరి అక్కడ ఉన్న పరిస్థితులు, ఎక్కడెక్కడ వీక్గా ఉన్నాము అన్ని కూడా బేరీజు వేస్తున్నారు. ఒక రూట్ మ్యాప్ అయితే తయారు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు.